సో ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఎపిసోడ్. నేను నీతోనే డాన్స్ ఫినాలే షూటింగ్ అప్పుడు షూట్ చేసి పెట్టాను. జస్ట్ ఊరికే సరదాగా ఇలా ఒక మ్యాటర్ జరిగింది సెట్ మీద అని చెప్పడానికి, చాలా బికాజ్ నాకు చాలా ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ లాగా అయింది అనమాట అది. అందుకే నేను షేర్ చేద్దాం ఏం జరిగింది, ఎట్లా అయింది అని చెప్పి నేను మాట్లాడాను. కానీ నేను అక్కడ ఉండేటప్పుడు యాక్చువల్లీ నేనేమనుకున్నాను ఏం జరిగింది, అండ్ వెన్ ఐ సా ఇట్ ఇన్ ద ప్రోమో కానీ తర్వాత నిన్నే ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, ఆ ఎపిసోడ్లో అయినా సరే నేను చూశాను. సో దాని గురించే కొంచెం చెప్దాం అనుకున్నాను. బికాజ్ యాక్చువల్గా ఎంతవరకు అది జరిగింది అది మొత్తం అయితే డెఫినెట్గా ఎపిసోడ్లో చూపించలేరు, బికాజ్ టైం కన్స్ట్రెంట్ ఉంటుంది దీంట్లోనే. అంత టైంలో అది ఫినిష్ అవ్వాలని చెప్పి బాగా పోర్షన్ ట్రిమ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దట్ డే అండ్ వై ఐ రియాక్టెడ్ సో బ్యాడ్లీ అని చెప్పి ఇది మళ్ళీ ఒకసారి ఇది చెప్దాం అనుకున్నాను. బికాజ్ ఆ ఎపిసోడ్ అప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ఇవన్నీ జరుగుతుంది అని అనుకున్నాను. బట్ వెన్ ఐ సా ఇట్ హ్యాపెనింగ్ ఐ రియల్లీ అండర్స్టూడ్ ఇంకా ఏది జరిగింది అండ్ నాకు అసలు తెలియలేదు అప్పుడు. అది ఒకటి. Hi everyone, welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. Well, as you have already seen the thumbnail and you've seen the title, you know what this video is all about. Actually ఏంటంటే ఒక ఎపిసోడ్ నీతోనే డాన్స్ లో జరిగినప్పుడు నేను చాలా అంటే మామూలుగా కాదు, చాలా 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 బిభత్సంగా ఏడ్చాను అనమాట. సో ఎందుకు అంత అంటే తెలుసు కదా అది ఒక యాక్ట్ అని చెప్పి మరి ఎందుకు అంత ఏడవడం కానీ అంత రియాక్షన్ ఎందుకు కానీ అని సెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక వై సో స్కేర్డ్ అని చెప్పి ఆ వీడియో అనేది మీరు ఆల్రెడీ ఆ ఎపిసోడ్ అయితే చూసుంటారు. అంజలి పవన్ ఒక పర్ఫార్మెన్స్ చేశారు దయ్యం మీద. సో ఆ పర్ఫార్మెన్స్ అంటే నాకు దయ్యం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలుసు అది ఉందా లేదా కూడా నాకు దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్, బికాజ్ నేను చూడలేదు, జనాలు అంటారు కాబట్టి నమ్ముతున్నాను, బట్ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అలా ఉన్నప్పుడు ఆ ఫియర్ ఆఫ్ అన్నోన్ అని ఒకటి ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అండ్ చిన్నప్పటి నుంచే నాకు నేను హారర్ ఫిల్మ్స్ చూడను, నేను ఎక్కువ అంటే ఇట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా సడన్ గా ఒక సౌండ్ వస్తుంది కదా, మామూలుగా జరుగుతుంది, సడన్ గా ఏదో ఆ థ్రిల్ కోసం ఒక సౌండ్ పెడతారు, అట్లాంటి ఫిల్మ్స్ నేను జనరలీ అవాయిడ్ చేస్తాను. బికాజ్ ఐ ఫీల్ చాలా వీక్ హార్ట్ అనమాట అది చూసుకోవాలంటే. సో నా అమ్మ నాన్నగారు కూడా తెలుసు తను చూడదు, సో వాళ్ళు కూడా ఎప్పుడు అలాంటి ఫిల్మ్స్ ఇంట్లో అయినా సరే థియేటర్లో అయినా సరే చూడలేదన్నమాట. సో స్టేజ్ మీద అంటే ఇప్పుడు అడుగుతారు, ఓ మీరు హారర్ ఫిల్మ్స్ చేశారు కదా, సో హారర్ యాక్ట్ చూసినప్పుడు ఎందుకు అంత భయం అంటే, ఇప్పుడు షోస్ కి జడ్జ్ గా చేశాను కాబట్టి ఇలా ఉంటాయి కదా హారర్ యాక్ట్స్ అని చెప్పి అప్పుడు ఆ భయం అయితే పోవాలి కదా. అంటే నాకు ఐ నో అంటే నేను హారర్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ అవన్నీ ఉండదు. ఆల్సో ఏంటంటే మన స్టార్టింగ్ నుంచే మేకప్ తో, సో వి నో ద ప్రాసెస్. సడన్ గా ఎవరు ఒక మనిషి ఆ మేకప్ లో వచ్చి నుంచుంటే నాకు కొంచెం అన్ఈజీగా అవుతుంది. సో ప్రతిసారి ఇలాంటి హారర్ యాక్ట్ అయినప్పుడు సరే వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు అయితే ఐఎమ్ ఓకే, కానీ సడన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే నా పక్కన వచ్చి నన్ను భయం వేసినట్టు లేదంటే ఫ్రంట్ నుంచి, సో ఆ సడన్ ఇది ఉంది కదా ఆ మూమెంట్ అంటే నాకు ఐ డోంట్ నో, ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. నాకు చాలా అంటే చాలా భయం దానికి. సో ఇంతకీ ముందు బీబీ జోడీ చేసినప్పుడు కూడా వాసంతి అండ్ అర్జున్ ఇలాంటి ఒక యాక్ట్ చేశారు. అప్పుడు ఏం కాదు, వాసంతి స్టేజ్ ముందు నుంచి ఒక సడన్ గా ఇట్లా వచ్చినట్టుంది అంతే. సో ఆ ఒక రియాక్షన్ అయిన తర్వాత తను కూడా నవ్వింది, నేను కూడా నవ్వాను, అయిపోయింది. సో వాళ్ళేమనుకున్నారు, అంతేలే ఇంతే తనకి భయం అంటే కొంచెం అది ఆ రియాక్షన్ అండ్ దెన్ షిల్ బి ఓకే అని అందరూ అనుకున్నాను. నాకు కూడా అలాగే అనిపించింది. బట్ ఈ నీతోనే డాన్స్ చేసినప్పుడు అమరన్ తేజు ఒక దయ్యం యాక్ట్ చేశారు, ముక్కాబలా అని సాంగ్ పెట్టి. అది చేసినప్పుడు వాళ్ళు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు తెలుసు ఇక్కడెక్కడి నుంచి ఎక్కడో వచ్చి నన్ను భయపడతారు, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. వాళ్ళకి అస్సలు స్కోపే దొరకలేదు అది పక్కన వచ్చి చేయడానికి. సో ఈసారి వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి అంజలి అక్కడ ఆడుతుంది స్టేజ్ లో, అంజలి ఒక పాయింట్ కి మారి ఇంకొక అమ్మాయి వస్తుంది దాని ప్లేస్ కి. అది మారడం నాకు తెలిసిపోయింది.
అది అంజలి కాదు ఇంకొక అమ్మాయి ఉంది, బికాస్ ఆ చెయ్యి అవన్నీ క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు వాడేది అక్కడ అంజలి లేదు, సో తప్పకుండా అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అండ్ నాకు 100% షూర్ తను ఎక్కడో నా వెనక్కి వస్తుందని. ఐ వాజ్ వెరీ వెరీ షూర్. కానీ నేనేదో ఇటు పక్కన చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ, అంటే అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, నేను జడ్జ్ కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయాలి. అయినా సరే నేను ఒక్క కార్నర్ ఆఫ్ ది ఐ నుంచి నేను చూస్తున్నాను, ఇక్కడ నుంచి వస్తుంది. ఏమైంది, అంజలి మొత్తం వెనక నుంచి తిరిగేసి షీ కేమ్ ఆన్ దిస్ సైడ్. సో వెన్ షీ కేమ్ ఆన్ దిస్ సైడ్ ఆల్సో తను బాగా దగ్గర వచ్చి ఇట్లా టచ్ చేసింది అనమాట. ఆ టచ్కి రావడానికి నాకు ఐ వాజ్ సో షూర్. నేను వెనక తిరిగి చూసి నాకు తెలుసు ఇది అంజలి ఉంది, మేకప్లో ఉంది. బట్ ఆ మూమెంట్లో నాకు తెలిసి ఇఫ్ ఐ టర్న్ అరౌండ్ అండ్ లుక్ అట్ హర్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్ ఇన్ ద నైట్. నాకు బాగా తెలుసు. సో అందుకే అంత దగ్గర నుంచి నేను చూస్తే నాకు నిజంగా ఇబ్బంది అవుతుంది అని నేను చూడట్లా. అండ్ నేను ఫస్ట్ నేను కొంచెం చేసిన తర్వాత తను వెళ్తుంది అనుకున్నాను నేను. తనేమో కంటిన్యూగా అక్కడే ఉండి నన్ను ఇలా చేయడం బాగా క్రీప్ అయ్యాను నేను. అండ్ నాకు ఏంటంటే బాగా అంటే ఎవరు వచ్చి మీకు ముట్టుకుంటే ఇవన్నీ చేస్తే అవన్నీ నాకు అస్సలు నేను. సో ఒక పాయింట్ తర్వాత నేను మర్చిపోయాను ఇవన్నీ యాక్ట్ ఉంది, ఇది నిజం కాదు, ఇవన్నీ నాకు మైండ్ నుంచి అస్సలు అది అంటాం కదా కొంచెం కంప్లీట్గా అది ఇది అయి నిజంగానే ఎవరు ఏదో చేస్తున్నట్టు నాకు ఫీల్ వచ్చింది. సో నేను తర్వాత నేను సీరియస్గా ప్లీజ్ గో 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 అని సీరియస్ అయ్యాను. Please don't, yaar. It's a very sensitive thing. Please, I beg you. Anjali, please go. It is not funny. Please go అంటుంటే కూడా. సో ఆ రోజు నేను గౌన్ వేసుకున్నాను అనమాట. ఆ గౌన్కి కింద పెద్ద స్లిట్ ఉంది. సో కూర్చున్నప్పుడు ఆ స్లిట్ ఓపెన్ అయ్యి నా కాలు మొత్తం ఓపెన్ ఉన్నట్టుంది. సో తను ఏంటంటే నేను ఇట్లా ఉన్నాను, ఇట్లా అరుస్తున్నాను, ఇట్లా చూడట్లేదు, కళ్ళు మూసుకుని ఉన్నాయి. తన కింద వెళ్ళి కాలుకి ఇలా టచ్ చేసి పైకి వరకు చేసింది. అంటే నాకు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నా కన్సెంట్ లేకుండా ఇట్లా టచ్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. మళ్ళీ ఐ డోంట్ నో ఇఫ్ యూ క్యాన్ మేక్ అవుట్, షీ వెంట్ డౌన్, నాట్ జస్ట్ షీ వెంట్ అండ్ సాట్ దట్ షీ వాస్ టచింగ్ మై లెగ్ అండ్ ఆల్. అంటే ఇవన్నీ నేను తర్వాత కమెంట్స్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు తెలీదు నాకు ఏమైంది, బట్ ఇట్ వాజ్ ఇరీ, ఇట్ వాజ్ క్రీపీ. నిజంగా అది క్రీపీ లాగా అయ్యేది వెన్ షీ వాస్ టచింగ్ మై లెగ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత ఆ గెటప్ లో ఉన్నాడు అండ్ ఆల్రెడీ నేను అంతా అరుస్తున్నాను, వద్దు వద్దు ఎల్లు ఎల్లు అంటున్నాను. అట్లా చెప్తుంటే కూడా అట్లా వచ్చి ఇది చేయడం అనేది నాకు నిజంగా నేను అస్సలు కంట్రోలే చేయలేకపోయాను. ఐ వాజ్ షివరింగ్, మై హార్ట్ బీట్ వాజ్ రేసింగ్. నాకు నిజంగా ఒక అంటాం కదా మైండ్కి ఒక షూటింగ్ ఇదిలాగా పోయింది. సో ఐ వాజ్ జస్ట్ నాట్ ఇన్ దట్, అంటే ఆ స్పేస్లో నేను మర్చిపోయాను. నేను జడ్జ్ సీట్లో కూర్చున్నాను, నాకు మేకప్ ఉంది, నేను బాగా కనిపించాలి, ఇవన్నీ మర్చిపోయి ఐ హ్యాడ్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్. అండ్ నాకు ఏం జరుగుతుంది కూడా అసలు తెలీదు, అలా అనిపించింది. ఐ సెడ్ దట్ టైమ్ ఆల్సో కి ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ఎనీ కంటెస్టెంట్ టు కమ్ అండ్ గెట్ ఫిజికలీ క్లోజ్ టు ద జడ్జెస్ when actually the judge is saying no, stop it అని చెప్పినప్పుడు కూడా you continue to do some action. I think it is not right, it is not ethically right. And నేను తర్వాత when I spoke to the choreographer also, సంకేత్తో మాట్లాడినప్పుడు కూడా అంత నేను కూడా చెప్పలేదు, ఊరికే అట్లా వచ్చి నుంచడం మాత్రమే చెప్పాను, అవన్నీ నేను చెప్పలేదు అని సంకేత్ అన్నాడు. I think when I became more aware, రాధా గారు నుంచున్నారు నన్ను పట్టుకొని, శ్రీముఖి పాపం అక్కడి నుంచి వచ్చింది స్టేజ్ నుంచి, హెవీ వేసుకొని తను ఫుల్ ఎపిసోడ్ చేసింది. అట్లా ఉండేటప్పుడు తను అక్కడి నుంచి దిగిపోయి నా దగ్గరికి వచ్చి తను కూడా బాగా హోల్డ్ చేసి ఏం కాదు రిలాక్స్ అని చెప్పిన తర్వాత, అండ్ ఫర్ పీపుల్ స్పెషలీ, అంటే అది కూడా ఎపిసోడ్లో లేదు, శ్రీముఖి అంత హెవీ ఆ డ్రెస్ తనది, ఎంత పెద్ద డ్రెస్, తనకి అక్కడ స్టేజ్ మీద నడవడమే కష్టం అవుతుంది. అయినా సరే తను అది నేను అది షార్ట్ కట్ అయ్యాక షీ కేమ్ ఫ్రమ్ ద స్టేజ్ టు ద జడ్జెస్ సైడ్. ఇద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారు అండ్ ఐ వాజ్ క్రైయింగ్. ఐ వాజ్ లిటరలీ నాట్ కన్సోలబుల్ డ్యూరింగ్ దట్ టైమ్. సో చూసిన వాళ్ళకి, అక్కడ జరిగిన వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. అంటే ప్రోమోలో చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇట్ వాజ్ రాధా గారు హూ వాజ్ ట్రైయింగ్ టు కామ్ మీ డౌన్. కానీ నేను అది మళ్ళీ అంజలియే పట్టుకుంటుంది అని చూడకుండా నేను మళ్ళీ ఇంకా అరిచాను. సో నాకు తెలియదు అది రాధా గారు చెయ్యని, అది ప్రోమోలో చూసిన తర్వాతనే నాకు తెలిసిపోయింది.
అప్పుడు కూడా అవన్నీ జరిగినప్పుడు కూడా ఎవరు నాకు చెప్పలే రాధా గారు టచ్ చేస్తున్నారు మీరు ఇంకా అరిచారని. ఎందుకంటే మొత్తం అది అయ్యాక అంజలి స్టేజ్ మీద వెళ్ళింది, వీళ్ళిద్దరు ఆ పర్ఫార్మెన్స్ కట్ అయ్యాక ఐ వాజ్ సాబింగ్. అంటే ఎపిసోడ్ లో చూసినప్పుడు మీరు ఏంటంటే అరిచాను వద్దు వద్దు అని బెండ్ అయ్యాను, దాంతో కట్ అయ్యి తర్వాత మామూలుగా మళ్ళీ నేను నవ్వుతూ కమెంట్స్ అని చెప్పాను, అంతే జరగలేదన్నమాట. నేను కింద నవ్విన తర్వాత ఐ వాజ్ లిటరలీ సాబింగ్. నా మొత్తం ఈ నర్వ్ కానీ ఇవన్నీ మొత్తం ఇట్లా పాప్ అవుతుంది కదా, ఇట్ వాస్ లైక్ దట్ ఎంటైర్ స్ట్రెస్ హ్యాడ్ గాన్ టు మై బ్రెయిన్. సో ఇంతవరకు ఐ డోంట్ థింక్ ఎనీబడి క్యాన్ యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ అంటే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నిజంగా నాకు లైఫ్లో రాలేదు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే కూడా నాకు ఒకలాగా ఉంది. నాకు ఏంటంటే అంటే చిన్నప్పుడు కూడా చెప్పలేను నేను, అది షూట్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా వేరే ఏదో కొత్త ప్లేస్కి మనం వెళ్తాం కదా, కొత్త హోటల్ ఉంటుంది, కొత్త రూమ్ అంటే లేదు ఇంతకి ముందు అట్లాంటి చోట్ల వెళ్ళి ఫస్ట్ నైట్ మనం పడుకుందాం కదా ఒక కొత్త ప్లేస్లో, అప్పుడు నాకు అలా 2-3 సార్లు ఇంతకి ముందు నైట్ మేజ్ వస్తాయి. సో ఎవరు వచ్చి ఇలా ఉంగి చూసినట్టు అని నిద్రలో ఉన్నప్పుడు నేను అరిచి లేసినట్టు. సో నాకు తెలుసు ఐ హ్యావ్ దట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫోబియా కూడా అనలేవు అది, యాక్చువల్లీ ఐ ఫియర్ ఆఫ్ అన్నోన్ అనొచ్చు ఏదో ఒకటి. అది ఇలా ట్రాన్స్లేట్ అవుతుందని ఆ రోజు నాకు కూడా ఐడియా లేదు. అండ్ అందరూ కూడా బాగా పాపం షాక్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే ఇది అయ్యాక అంటే అంజలి ఇక్కడ నుంచి అయిన తర్వాత కమెంట్స్ అన్ని అయిన తర్వాత కూడా వాళ్ళు ఏదేదో ప్లాన్ చేశారు అనుకుంటా, ఏదో ఒకటి భయపడడానికి నన్ను అవన్నీ మొత్తం క్యాన్సిల్ చేసి లేదు తను ఆల్రెడీ చాలా అప్సెట్ అయిందని చెప్పి మొత్తం క్యాన్సిల్ చేసేసారు. ఐ థింక్ మై అంటే షూటింగ్ స్పాట్లో ఇలా ఒకటి జరగడం నాకు ఫస్ట్ టైమే ఆ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగర్. అప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండేది కాదు. అప్పుడు నా మైండ్కి నా యూనో అంటే మనం చెప్తాం కదా మా థాట్సే మా మైండ్కి కంట్రోల్ చేసేనట్టు ఉంటుంది, అట్లా అయిపోయింది. సో ఐ రియలీ హోప్ దట్ వన్ ఇన్సిడెంట్ విల్ మేక్ మీ స్ట్రాంగర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ విల్ నాట్ రియాక్ట్ దట్ వే. ఐ రియలీ హోప్. అది జరిగిన వరకు మనం చెప్పలేము ఇలాంటి సిచ్యువేషన్స్కి, మనకి ఉన్న భయం ఆ ఫియర్కి వి డోంట్ నో రైట్ అన్లెస్ యూ ఆర్ ఇన్ దట్ పొజిషన్. సో అదేనమాట. తర్వాత యాక్చువల్లీ ఆ అరవడంలో ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది ఇవన్నిట్లో. సో తర్వాత నేను రిలాక్స్ అయ్యాను, మొత్తం తను అంజలి వెళ్ళింది అవన్నీ అయిన తర్వాత నేను రిలాక్స్ అయ్యాను బాగా. సో ఏమైంది, తరుణ్ మాస్టర్ అన్నారు వెన్ యూ స్క్రీమ్డ్ యూ లాస్ట్ యువర్ రింగ్ అని ఒక నాకు. సో హరిని చాలా జ్యువెలరీ తీసుకొచ్చి వస్తుంది కదా, ఆ రోజు తను చాలా ఎక్స్పెన్సివ్ ఒక రింగ్ తీసుకొని వచ్చింది. సో నేను బాగుంది కాబట్టి నేను వేసుకున్నాను. అది కొంచెం లూజ్ బాగా ఫిట్టింగ్ అనేది కాదు. నేను కాన్షియస్లో ఉండేటప్పుడు నాకు తెలుసు అది ఓకే అని, కానీ నేను ఆ అరవడంలో ఆ రియాక్షన్లో అది ఉంగరం అంటే ఆ ఫింగర్ నుంచి బయట వచ్చి ఎక్కడో దూరం వెళ్ళి పడిపోయింది. సో అది మాస్టర్ కన్నపెట్టారు, సౌండ్ వచ్చింది యువర్ రింగ్ ఇస్ సంథింగ్ ఇస్ ఫాలన్ అని చెప్పి. సో తరుణ్ మాస్టర్ చెప్పిన తర్వాత నేను చూసాను లేదు రింగ్ లేదు. సో నేను చెప్పాను అందరికీ రింగ్ పోయింది అందరూ ప్లీజ్ చూడండి, బికాజ్ ఆ రింగ్ అయితే చాలా కాస్ట్లీ, ఐ హ్యావ్ టు రిటర్న్ ఇట్ బిఫోర్ ఐ గో అండ్ నెక్స్ట్ డే పొద్దునే నాకు ఫ్లైట్. సో ఐ హ్యావ్ టు సెటిల్ దిస్ అని చెప్పాను. ఏంటంటే వాళ్ళు టీం ఉన్నారు కదా రాణి అండ్ వాళ్ళందరికీ అది దొరికింది ఉంగరం, వెనక ఉన్న కెమెరా మ్యాన్ దగ్గరే పడిపోయింది. సో తను అది తీసి పెట్టింది. తర్వాత నేను ఆ క్రియేటివ్ రూమ్లో వెళ్ళి కూర్చుంటే ఎందుకు మీరు ఎంత చేశారు ఇది అది చెప్తే వాళ్ళు మేమేం చేయలేదు, సంకేతే ప్లాన్ చేశాడు, వాళ్ళే ప్లాన్ చేశారు అని చెప్పారంటే ఓకే అన్నాను. సంకేత్కి రమ్మనండి. సంకేత్ వచ్చాడు, ఏంటి అట్లా ఏం తెలియనట్టు వచ్చాడు. నేను అన్న సంకేత్ నా రింగ్ అయితే పోయింది, యూ హ్యావ్ టు గెట్ మీ మై రింగ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ దిస్ షూట్ అని చెప్పారు. అది కూడా ఎపిసోడ్లో ఉంటుందేమో. ఆయనకి చాలా భయం వేసింది బికాజ్ నేను అప్పుడు 1.5 lakhs అని చెప్పాను, అంత అనేది లేదు ఊరికే నేను చెప్పాను నన్ను అంత భయపడ్డావు కదా ఇప్పుడు నీకు నేను భయపడతాను. 1.5 lakhs నేను వెళ్ళి ముందు హరినికి రింగ్ అయినా ఇవ్వాలి డబ్బులైనా ఇవ్వాలి, సో నువ్వైతే ఇప్పుడు చూసుకో ఎత్తుకో అని చెప్పాను. పాప అయినా ఎత్తుకుతే సెట్ అంతా రింగ్ని. తర్వాత వెళ్ళి హరిని అడుగుతున్నాడు ఎంత అది ప్రైజ్, అది అంతే కట్టాలా, వేరే ఆప్షన్ లేదా ఇది అది. హరినికి ముందే చెప్పాం, వచ్చి అడిగితే లేదు 1.5 lakhsకి ఉంది, తప్పకుండా రింగ్ మన రిటర్న్ ఇవ్వాలి లేదంటే డబ్బులైనా కట్టాలి. సో ఆయన పాప మొత్తం ఇలా అయిపోయాడు. సో అన్నీ అయిపోయింది హాయిగా పర్ఫార్మెన్స్. తర్వాత స్కోరింగ్ అన్నీ అయ్యాక నేను అన్నాను 1 second నాకు ఉంగరం ఇంకా దొరకలేదు అని చెప్పి సంకేత్ని పిలిచాను స్టేజ్ మీద. అండ్ ఆయన పాపం ఏడిచి మొత్తం సో ఉంగరం నా చేతిలో నింది ఇచ్చేసాను. సో అట్లా అనమాట. ఆ ఎపిసోడే కొంచెం వెరైటీ ఆఫ్ ఎమోషన్స్, ఒక సెమీఫినాలే ఎపిసోడ్కి ఉన్న మొత్తం మసాలా లాగా ఉండేది, నాకు చాలా బాగుంది.
చాలా రియాక్షన్స్ జనాల నుంచి వచ్చేది. నా రియాక్షన్కి బాగా నేను ఓవర్ రియాక్ట్ అయ్యాను, అంత అవసరం లేదు, ఊరికే టీఆర్పీ కోసం చేశాను అని చాలా మాటలు చెప్పారు. హారర్ది నాకు నిజమే చాలా చాలా భయం. నేను ఊరికే ఏదో యాక్ట్ చేయడానికైనా సరే, ఫుటేజ్ తీసుకోవడానికైనా సరే లేదు. బికాజ్ ఆ రోజు నిజంగా నా పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ, రాధా గారికి తెలిసిపోయింది నేను ఎంత షివర్ అవుతున్నానని. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ బియాండ్ మై కంట్రోల్, అదేనమాట. సో అది ఒకటి చెప్దాం అనుకున్నాను. బికాజ్ చాలామంది ఇలాంటి జరిగినప్పుడు ఏంటి ఎందుకు ఇంత రియాక్షన్ అవసరమా, తెలుసు కదా యాక్టర్ అది బట్ మనకి తెలియదు కదా ఎవరికి ఏం ఫియర్ ఉంది, వాట్ ఈస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫోబియా దట్ సంబడి హ్యాస్. సో అలా ఉండేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనిపిస్తుంది. సో నాకైతే నిజంగా హారర్ అనేది చాలా చాలా కష్టం. అంటే తెలీదు, ఇంతకీ ముందు ఎప్పుడైనా నేను అస్సలు నాకు ఏదైనా టచ్ అయితే నాకు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్లీ టీయర్స్ వస్తాయి. అండ్ ఐ కెన్ నాట్ ప్రిటెండ్ అన్నమాట. అంటే నాకు ఒకవేళ ఏదైనా టచ్ అవ్వలేకపోతే నేను ఊరికే అది నాకు రాదు అసలు. నాకు ఓన్లీ అండ్ ఓన్లీ ఇఫ్ సంథింగ్ హిట్స్ మీ రైట్ హియర్ నాకు కళ్ళ నుంచి నీరు వస్తుంది. అండ్ అది ఏంటంటే నేను ఆపలేకపోతున్నా. ఆ టైంకి నేను ఎంత కంట్రోల్ చేసినా ఐ కెన్ నాట్ కంట్రోల్. సో అది మీరు ఐ థింక్ ఆ పులిది అమర్ తేజు చూసినప్పుడు కూడా యాక్చువల్లీ ఎపిసోడ్లో అంతగా చూపించలేదు. వాళ్ళది అయిన తర్వాత నేను మొత్తం చైర్ తిరిగి వెనక బాగా ఏడిచి, బికాజ్ నా నోజ్ నుంచి వాటర్ మొత్తం బాగా ఏడిచాను ఆ రోజు కూడా. ఏడిచి కొంచెం నేను కామ్ డౌన్ అయిన తర్వాత ఆ షార్ట్ తీసుకున్నారనమాట నేను మాట్లాడేది అవన్నీ. నాకు అవసరం లేదు ఫుటేజ్ కోసం అయినా సరే, ఊరికే ఏడిస్తే ఇదైనా సరే అట్లా అనేది నాకు నిజంగా అవసరం లేదు. నేను యాక్చువల్లీ ఇమోషనల్ యాక్ట్ ఉండేటప్పుడు నేను చాలా వరకు కంట్రోల్ చేస్తాను. ఎడవకూడదు చాలా గట్టిగా ఉండాలని. కానీ అది నిజంగానే బాగా టచ్ అయిపోతే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. అట్లా ఉండేటప్పుడు ఇది కూడా హారర్ యాక్ట్ అప్పుడు కూడా నా కంట్రోల్ బయట ఉండేది. అది నా యాక్చువల్లీ నాకు నిజంగా నేను ఇఫ్ ఐ వాస్ కాన్షియస్ అండ్ ఐ వుడ్ హ్యావ్ టర్న్డ్ మై చైర్ అరౌండ్ అండ్ క్రైడ్ సో మచ్. బట్ ఐ హ్యాడ్ ఫర్గాటన్. నేను మర్చిపోయాను. నేను సెట్లో జడ్జ్ సీట్లో కూర్చున్నాను, నా ముందు కెమెరాలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి నేను ఒక వేరే లోకంకి వెళ్ళినట్టు నాకు అనిపించింది. నిజంగా ఎవరు నాకు ఇలా ఇది చేస్తున్నారో అలా ఉండేది. అసలు మనకి అలా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఓవర్ యాక్షన్ కానీ ఇది కానీ యూ డోంట్ నో రైట్ వాట్ యూఆర్ డూయింగ్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్. అసలు లేదు నాకు నిజంగా అంత భయం. ఐ ఫీల్ అట్లీస్ట్ ఈ చైర్ మీద కూర్చున్నప్పుడు, జడ్జ్ చైర్ మీద కూర్చున్నప్పుడు నేను రియల్గా ఎలా ఉన్నాను నేను అట్లాగే ఉంటాను అక్కడికి. ఏమి అసలు అంటే ఊరికే ఏదో కాంటెంట్ కోసం అయినా సరే, ఏదో ఊరికే మసాలా ఇవ్వడానికి అయితే నేను ఎలా రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటాను నేను అట్లాగే వెళ్ళి అక్కడ కూర్చుంటాను. సో నాకు ఏదైనా నచ్చితే నా రియాక్షన్స్ కానీ ఏదైనా ఇట్ ఈస్ వెరీ స్పాంటేనియస్ అండ్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఇలాంటి షోస్ చేసినప్పుడు అదే ఇష్టం. బికాజ్ నేను రియల్గా ఎలా ఉన్నాను అదే నేను ఉండబోతున్నాను. నేను వేరే ఏదో క్యారెక్టర్ ప్లే చేయడం అనేది నాకు అవసరం లేదు అని చెప్పి నేను సరదాగా ఉంటాను. ఎట్లా ఉండాలి అంటే సదా అనేది ఏంటి, నాకు కోపం వస్తే అట్లాగే ఉంటుంది, భయం వేస్తే అట్లాగే ఉంటుంది, బాగా కనెక్ట్ అయ్యి ఏడుపు వస్తే కూడా అట్లాగే ఉంటుంది. దాంట్లో ఏం ఫిల్టర్ అనేది ఏమి ఉండదు. సో అదే నన్నమాట. ఇదైతే చాలా చాలా నాకు ఒక ఎప్పుడు గుర్తుండిపోతుంది అట్లాంటి ఒక డెఫినెట్లీ ఇన్సిడెంట్ ఇన్ ద మీతోనే డాన్స్ జర్నీ అన్నమాట. మీకు ఇది దాని వెనక ఏంటి అని ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో అదేనమాట. ఇట్ వాజ్ సంథింగ్ దట్ లైక్ ఐ హ్యావ్ మెన్షన్డ్ బియాండ్ మై కంట్రోల్. నాట్ 1% ఆఫ్ ఇట్ వాజ్ యాక్టింగ్. అది యాక్చువల్లీ ఆ చిన్న బిట్ కూడా ఎడిచేది పెట్టుంటే యూ వుడ్ హ్యావ్ రియలైజ్డ్ హౌ బ్యాడ్లీ ఐ వాజ్ లైక్ మెస్డ్ అప్ కంప్లీట్లీ. నా ఫేస్, ఐస్, ఎవ్రీథింగ్ వాజ్ రెడ్. సో అన్ఫార్చునేట్లీ అప్పుడు నాది ట్రెండ్ లౌడ్ వాళ్ళు టీం కూడా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉండుంటే అట్లీస్ట్ అది కట్ అయ్యాక వాళ్ళు వచ్చుంటే వాళ్ళు చూసే ఉంటారు. ఇవన్నీ నేను చెప్పడానికి ఇప్పుడు అవసరం ఉండేది కాదు. బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లిటిల్ అంటే నాకు అనిపించింది హౌ క్విక్ పీపుల్ కెన్ మేక్ జడ్జ్మెంట్స్ విదౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రైట్. బట్ యా, ఐ ఆనెస్ట్లీ ఆ ఎపిసోడ్ చెప్పినప్పుడు ఐ వాజ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ నీతోనే డాన్స్ విచ్ వాజ్ సంథింగ్ లైక్ అంటే కొంచెం
కొత్తగా కూడా చెప్పలేను, కొంచెం ఒక హట్కే అని ఎక్స్పీరియన్స్ అయింది, చాలా హారిఫిక్ అని ఎక్స్పీరియన్స్ అయిందని చెప్దాం అనుకున్నాను. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా సరే, ఆడియన్స్ రియాక్షన్ చూసిన తర్వాత అయినా సరే, ఐ థాట్ ఐ నీడ్ టు టెల్ దిస్. సో అదేనమాట. నాకు తెలిసి నేను ఎలా ఉన్నాను సెన్సిటివ్గా, అట్లాగే మీలో కూడా చాలామంది, అంటే నాట్ నెసెసరీ హారర్తో ఉన్న భయం, వేరే వేరే భయం ఉంటాయి మాకు. కొంతమందికి చీకట్లో వెళ్ళడం భయం, రూమ్లో ఫుల్ డార్క్ చేసి ఉండడం భయం. నాకు కూడా, నేను చిన్న లైట్ అయినా ఎప్పుడైనా ఆన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి హైట్ అంటే చాలా భయం, కొంతమందికి అది రోలర్ కోస్టర్ రైడ్స్, అది నాకు చాలా భయం. సో అట్లా రకరకాలు ఉంటాయి మన అందరికీ. సో మీకు ఏదైనా ఉంటే నాకు ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. మీకు ఎట్లాంటి ఇన్సిడెంట్ కానీ ఎట్లాంటి విషయం కానీ మీకు బాగా, అంటే మీరు వద్దు బాబు దాని పక్కన మనం వెళ్ళకుండా బెటర్ అలా ఏదైనా ఉంటే నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ రియలీ hope you all liked the video. If you did, give it a thumbs up, share it with your friends and family, and do consider subscribing to the channel if you haven't already. I shall see you very soon in my next one. Until then, stay safe, feel good, and be blessed. Bye.